ఆ రోజు రాత్రి అడవికి దగ్గరగా ఉన్న దేవరాయపల్లి గ్రామం సాధారణంగా ఉండేదానికంటే 10 రెట్లు నిశ్శబ్దంగా ఉంది. కుక్కలు కూడా అరవడం లేదు. గాలి కూడా ఊపిరి పీల్చుకోనంత నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ తన బైక్ ఆపి గ్రామం వైపు చూశాడు. మొబైల్లో నెట్ కూడా లేదు. టైం చూశాడు. రాత్రి 11:47. ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండాలి అని తిట్టుకుంటూ హెల్మెట్ తీసేశాడు. అర్జున్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. మాయమయ్య గ్రామాల మీద సినిమా తీయడానికి వచ్చాడు. దేవరాయపల్లి పొలిమేరలో ఇలా రాసుంది: ఈ గ్రామంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక ఇల్లు శాశ్వతంగా మాయమైపోతుంది. ఎందుకు, ఎలా, ఏమీ అక్కడ రాయలేదు. గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఇల్లు ఒకేలా ఉంది. పాత తలుపులు, చీకటిలో మెరుస్తున్న కళ్ళ లాంటి కిటికీలు. అక్కడ ఒక ముసలావిడ తలుపు ముందు కూర్చుని ఉంది. అర్జున్ ఇలా అన్నాడు: అమ్మా, ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఆవిడ తలెత్తి చూసింది. ఆమె కళ్ళు చూస్తున్నాయి, కానీ జీవం లేదు. బయటకు వెళ్ళిపోనాయనా, ఈ రాత్రి ఇక్కడ ఉండకూడదు. అర్జున్ ఎందుకమ్మా అని అడిగాడు. ఆవిడ నెమ్మదిగా లేచి వణుకుతున్న చేత్తో గ్రామం చివర చూపించింది. ఆ ఇంట్లో ఈరోజు తలుపు మూయబోతోంది అని మాయమైపోయింది. ఆ ఇల్లు, ఆ గ్రామం చివర ఉన్న ఆ ఇల్లు మిగతా ఇళ్ల కంటే కొత్తగా ఉంది. కానీ చుట్టూ ఉన్న చెట్లు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. తలుపు మీద చేతి ముద్రలు రక్తంతో భయంకరంగా ఉన్న గుర్తులు ఉన్నాయి. అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. అంతలో వెనక నుంచి ఒక వాయిస్: తలుపు తెరవకూడదు. అర్జున్ తిరిగి వెంటనే వెనక్కి చూడగానే ఒక బాలిక నిలబడి ఉంది. వయసు 10 ఏళ్ళుంటాయి. నీ పేరేంటి అని అర్జున్ అడగగానే, నా పేరు లక్ష్మి, నేను ఇక్కడే చనిపోయాను అనగానే అర్జున్ గుండె ఒక్కసారిగా ప్యాంట్లోకి జారిపోయింది. ఏమంటున్నావు అని అర్జున్ అడగ్గా ఆ బాలిక నవ్వింది. కానీ లోపల ఒక్క పన్ను కూడా లేదు. మొత్తం నల్లని ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంది. ఆ బాలిక ఇలా చెప్పింది: ఈ గ్రామం ఒక ఒప్పందం చేసుకుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక కుటుంబాన్ని ఈ ఇల్లు తీసుకుపోతుంది. వాళ్ళు బ్రతికే ఉంటారు, కానీ ఈ లోకంలో కాదు. ఈ రోజు ఆ ఇంటికి కొత్త వాళ్ళు కావాలి. అర్జున్ వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు, కానీ ఆ గ్రామం కనిపించలేదు. చుట్టూ అదే ఇల్లు తిరుగుతుంది. ఆ ఇంటి తలుపు దానంతటా అదే ఓపెన్ అయింది. లోపల అడుగు పెట్టగానే గోడలపై ఫోటోలు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ప్రతి ఫోటోలో ఒక కుటుంబం. చివరి ఫోటోలో అర్జున్. ఇదెలా సాధ్యం అని అర్జున్ ఆలోచించేలోగా అంతలో తలుపు మూసుకుపోయింది. బయట నుంచి తాళం వేసిన శబ్దం. గోడల నుంచి ఇలా వాయిస్ వస్తుంది: ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే నీ స్థానంలో ఇంకొకరిని తీసుకురావాలి. అర్జున్ ఏడుస్తూ ఓ మూల కూర్చున్నాడు. అంతలో తన మొబైల్ ఆన్ అయింది. నెట్వర్క్ వచ్చింది. తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది: వెల్కమ్ టు దేవరాయపల్లి. అర్జున్ మెల్లగా నవ్వాడు. తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. కానీ ఈసారి అర్జున్ బయటకు రాలేదు. 12 సంవత్సరాల తర్వాత ఒక యువతి ఆ గ్రామంలో అడుగుపెట్టింది. వెంటనే తన మొబైల్లో ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో అర్జున్: ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు నా స్నానంలోకి రావాలి. వెనక నుంచి ఒక బాలిక వాయిస్: ఆ తలుపు తెరవకూడదు. ఆ యువతి పేరు అన్విత. ఆమె జర్నలిజం స్టూడెంట్. మాయమైన ఫిల్మ్ మేకర్ అర్జున్ మీద రీసెర్చ్ చేస్తోంది. ఆ వీడియో చూస్తున్నప్పటి నుంచి ఆమెకు నిద్ర లేదు. వీడియో చివర అర్జున్ చెప్పిన మాటలు తలలో తిరుగుతూనే ఉన్నాయి: నా స్థానంలో నువ్వే రావాలి, నా స్థానంలో నువ్వే రావాలి. అన్విత నవ్వుకుంటూ ఫోన్ ఆఫ్ చేసింది. బుల్షిట్, ఒక ఫేక్ హారర్ వీడియో అని పడుకుంది. ఆ రాత్రి 2 గంటల సమయానికి ఆమె గది తలుపులు ఎవరో తడుతున్న శబ్దం. తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. అయితే నేల మీద ఎర్రమట్టి. దేవరాయపల్లిలో మాత్రమే ఉండే మట్టి అది. ఎంత భయం వచ్చినా అన్విత దేవరాయపల్లికి మళ్ళీ వెళ్ళింది. గ్రామం ముందులాగే ఉంది, కానీ ఈసారి గ్రామం ఆమెను గుర్తుపట్టినట్టు అనిపించింది. చెట్లు గాలికి కదిలితే పేర్లు పిలిచినట్టు ఆమెకు వినపడుతుంది. అన్విత, అన్విత అని. ఆ ముసలావిడ మళ్ళీ అక్కడే ఉంది. నువ్వు వచ్చావా తల్లి? ఈసారి ఆలస్యం అయ్యింది. ఏమిటి ఆలస్యం అని ఆవిడ నవ్వింది. ఆ నవ్వులో దంతాలు కాదు, చీలిన మాంసం. ఇల్లు నిన్ను ఎంచుకుంది తల్లి అని చెప్పి మాయమైపోయింది. ఇల్లు మారిపోయింది. ఆ ఇల్లు ఇప్పుడు మరింత పెద్దగా ఉంది. అన్విత లోపలికి అడుగు పెట్టగానే తలుపు మూసుకుపోయింది. ఇంటి లోపల గోడలు శ్వాస తీసుకున్నట్టు కదులుతున్నాయి. గోడల మీద కొత్త ఫోటోలు. అర్జున్ ఫోటో ఇప్పుడు పాతదిగా కనిపిస్తోంది. కొత్త ఖాళీ ఫ్రేమ్ మీద పేరు మాత్రమే ఉంది: అన్విత.
ఇంకా నేను బతికే ఉన్నాను కదా అని ఆశ్చర్యపడేలోపు అంతలో కిచెన్ వైపు నుండి వంట వాసన, అమ్మ వంట చేసిన వాసన. అన్విత కళ్ళు నిండిపోయాయి. అమ్మ అంటూ కిచెన్ వైపు చూస్తుంది. కిచెన్ లో ఆమె అమ్మ నిలబడి ఉంది, కానీ ముఖం కనిపించలేదు. రా తల్లి, చాలా అలసిపోయావు. అన్విత దగ్గరికి వెళ్ళగానే అమ్మ తల తిప్పింది. కళ్ళు లేవు, కేవలం రక్తం కారుతున్న రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. నీ భయమే నాకు ఆకారం అని ఒక వాయిస్. అమ్మ గొంతు ఒకేసారి అనేక స్వరాలుగా మారింది. ఆ ఇంటి నిజస్వరూపం బయటపడింది. ఇంటి నేల పగిలింది. లోపల వందల చేతులు. చనిపోయిన వాళ్ళ చేతులు కాదు, ఇప్పటికీ కదులుతున్న చేతులు. అర్జున్ గొంతు వినిపించింది. ఇల్లు ఒక భూతం కాదు, ఇది ఆకలిగా ఉన్న జ్ఞాపకం. భయంతో బతికే మనుషులను తింటుంది. నేను తప్పించుకోలేకపోయాను, నువ్వైనా ప్రయత్నించు. అక్కడ చుట్టుపక్కల గోడలపై రక్తంతో ఇలా రాసుంది. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే నీ భయాన్ని చంపాలి, లేదా ఇంకొకరిని అప్పగించాలి. అన్విత కళ్ళ ముందు తన చిన్న చెల్లి ముఖం కనపడుతుంది. ఆమె మనసును ఆ ఇల్లు చదువుతోంది. ఆమెను తీసుకురా, నిన్ను వదిలేస్తాను అని వాయిస్. అన్విత గట్టిగా కాదు అని అరిచింది. అప్పుడే ఇల్లు కనిపించింది. అన్విత కెమెరా తీసింది. అర్జున్ తీసినట్లే. నువ్వు భయంతో బతికే వాళ్ళని తింటావు కదా, నా భయాన్ని చూపిస్తాను అని చెప్పి ఆమె తన జీవితంలో ఉన్న అన్ని భయాల్ని కెమెరా ముందు చెప్పింది. తన తండ్రి చనిపోవడం, ఒంటరితనంగా గడిపిన జీవితం. ఇల్లు అరవడం మొదలుపెట్టింది. గోడలపై పగుళ్ళు. తలుపు తెరుచుకుంది. అన్విత బయటకు వచ్చేసింది. గ్రామం కనిపించింది. అన్విత మెల్లగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె చేతిలోని కెమెరా ఆన్ అయింది. స్క్రీన్లో వెనక ఇల్లు లేదు. అన్విత చిన్నప్పటి నుంచి చూసిన భయాల కంటే ఇది చిన్నదిగా కనిపించడం వల్ల ఇక్కడి నుంచి బయటపడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.